హాయ్ స్నేహితులారా! మరి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దేవుని గురించిన మాటలు ధ్యానించుకోవడానికి మీ ముందుకొచ్చాను. మరి దయచేసి మనమందరము దేవుని మాటలు మరి ధ్యానించుకుందాము. మీరు టైటిల్ ఏంటంటే ధన్యులంటే ఎవరు అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. అసలు దేవునిలో మనం ధన్యులుగా మరి ఎలా పిలువబడతాం? ఏం చేస్తే మనము ధన్యులుగా మరి మారతాము? మరి అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ వాక్యం తీయండి. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము ఒకసారి చూసినట్లయితే 3వ వచనం చదువుకుందామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరి ఆత్మ విషయమై దీనులైన వారంటే స్నేహితులారా, మనము శరీర మరి ఆశల మీద ఎక్కువ మనసు కలిగి ఉంటామే తప్ప ఆత్మకు కూడా ఆహారం కావాలి. శరీరానికి ఎలాగ ఆహారం కావాలో ఆత్మకు కూడా ఆహారం కావాలనే విషయాలు మరి చాలామంది మరి తెలుసుకోమండి. మరి అవేంటంటే మరి ఆత్మ విషయమే దీనులంటే మన శరీరానికి ప్రతిరోజు ఎలాగైతే ఆహారం పెడుతున్నామో ఆత్మ కూడా వాక్యమైన ఆహారం పెట్టాలండి. మనం ప్రతిరోజు మరి వాక్యం చదవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలండి. అప్పుడే ఆత్మ విషయమై మరి దీనులుగా మనం ఎదుగుతామో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మకి ఎవరైతే మరి వాక్యమైన ఆహారము, వాక్యమైన పాలతో మరి ఆత్మని ఎలా పోషిస్తారో ఆ విధంగా పోషిస్తారు వారు. ఆత్మ విషయం దీనులుగా ఉండాలండి. దీనులుగా ఉన్నవారే ధన్యులని చెప్తున్నాడండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి మరొకటి చూసుకున్నట్లయితే దుఃఖపడేవారు ధన్యులండి, వారు ఓదార్చబడుదురు. అంటే దుఃఖం అంటే చాలా విషయాల్లో మరి శరీరానికి మనకు సంబంధించి ఏదన్నా మరి కష్టం వస్తే మరి దుఃఖపడతాము. కుటుంబంలో ఏమైనా మరి బాధలొస్తే దుఃఖపడతాం, కష్టాలొస్తే దుఃఖపడతాం తప్ప మరి మన ఆత్మకు సంబంధించి దుఃఖపడాలండి. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా వేదనొచ్చినా మనం దేవునికే చెప్పుకోవాలి తప్ప మరి మన మనుషులకు చెప్పుకోవడం వల్ల అవమానమే తప్ప మనకేమీ రాదండి. అంటే దేవునికి చెప్పుకొని మనం కన్నీరు విడిస్తే దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడండి. మనము మనకేదైనా చాలా పెద్ద ఆపదొచ్చి, చాలా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, మనం ఎవరికైనా మన తోటివారి మన మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన బాధ అంతా వారితో చెప్పుకొని వారి దగ్గర ఏడుస్తారండి చాలామంది. ఈ దేవుని ఎరగిన వారు. కానీ దానివల్ల వారు వింటారు, మన కష్టమంతా వింటారే తప్ప కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది చేయరండి. చేయలేని వారు వింటారు తప్ప వారి వల్ల ఎటువంటి అవసరం తీరదండి. కానీ దేవుడి దగ్గర అలా కాదండి. దేవుడి దగ్గరకొచ్చి మనము ప్రభువా నా సమస్య ఇది, నా కష్టం ఇది, నేను మరి చాలా కుటుంబంలో ఇబ్బంది పడుతున్నాను. నేను చేసే పనిలో మరి అభివృద్ధి లేదు. నేను చేసే మరి ఎక్కడికి వెళ్ళినా నాకు దేవుని తోడు లేదు మరి అని మనం మనకున్న సమస్యలన్నీ దేవునికి చెప్పుకొని మనం మరి దుఃఖపడితే ఖచ్చితంగా మన అవసరాలు తీరుతాయి. అలాగే దేవుడు మనకు సమీపంగా ఉంటాడండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మలో దుఃఖపడేవారు ధన్యులని చెప్తున్నాడండి దేవుడు. కానీ మనము శరీర అవసరాల కొరకు దుఃఖపడతాము, శరీర కోరికల కొరకు దుఃఖపడతాము, మన మన జీవితంలో మరి సమస్యల కొరకు దుఃఖపడతాము. కానీ ఆత్మకు దుఃఖపడమని చెప్తాడండి దేవుడు. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మనము ఆత్మలో దుఃఖపడ్డం అంటే స్నేహితులారా, దుఃఖపడేవారు ధన్యులంటే మనము మరి దేవుని అడగాలండి. దేవుని అడిగి దుఃఖపడితే ఖచ్చితంగా మనకు సమీపంగా ఉండే దేవుడు మనకి కావాల్సినవన్నీ ఇచ్చే దేవుడండి. ఎందుకంటే మనకేదన్నా మరి కష్టం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికెళ్ళి దుఃఖపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆ అవసరాన్ని తీరుస్తాడండి. మన బైబిల్‌లో చూస్తాము. మరి హిజ్కియా రాజుని చూసినట్లయితే తను మరి చాలా భక్తి చేస్తాడు హిజ్కియా రాజు. మరి తను ఒక రోగం వస్తది. రోగం వచ్చి తను చనిపోబోతుంటే దేవుడి వైపు తిరిగి, ప్రభువా నేను మరి ఇంత విధిగా నేను నీ పట్ల ఉన్నాను అని దేవుడికి తనకున్నవన్నీ మొరపెట్టుకుంటే దేవుడు ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు పెంచుతాడండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని అడిగితే మనకి ఏవన్నా తీరుతాయి తప్ప మనుషులతో చెప్పుకోవడం వల్ల అవమానము మరి ఈ అవమానము ఇలాంటివే తప్ప మరేమీ రావండి. వచ్చేదేమీ లేదు.
ఇంకా చాలామంది మరి హేళన చేస్తారు. దేవుడిని నమ్ముకున్న వారికి మరి కష్టాలు రావు, వారికి బాధలు రావు, వారికి ఏ ఇబ్బందులు రావు కదా! మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి మీరెందుకు ఇలా బాధపడుతున్నారు అని హేళన చేస్తారండి. కానీ ప్రభునందు ప్రియురాలా, ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి, సహోదరుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనకున్న సమస్యలన్నీ దేవునితో చెప్పుకొని, దేవుని దగ్గర మనం దుఃఖపడితే ఖచ్చితంగా దేవుడు మనకు సమీపం ఉండి మన సహాయం చేసే దేవుడండి. మరి ఇవి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా, మనం ఇంకా చూసుకున్నట్లయితే సాత్వికుల ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులంటే మరి కోపానికి దూరంగా ఉన్నవారు, అల్లర్లకు దూరంగా ఉన్నవారు మరి ధన్యులని దేవుడు చెప్తున్నాడండి. సాత్వికంగా ఉండమని చెప్తున్నాడు. మరి అల్లర్లు గాని, గొడవలకు గాని మరి ఏ మరి దేనికి సంబంధించి మరి మనం దూరంగా తగ్గించుకొని ఉంటే మీరు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, దేవుడి మాట మనం వినాలి. మనం తగ్గించుకొని సాత్వికులుగా, ధన్యులుగా మారాలి. దేవుడిని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుడు చెప్పినట్లు విని ధన్యులుగా మారాలండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడు ధన్యులుగా మారతామో జ్ఞాపకం చేసుకుని క్రైస్తవులు చూసుకున్నట్లయితే వారు ధన్యులుగా మారట్లేదండి. మరి దేవునికి అవమానులుగా మారిపోతున్నారు. మరి అశ్రద్ధులుగా మారిపోతున్నారు. వారు సాత్వికులు అవ్వడం లేదండి. చాలామంది దేవుడు ఏం చెప్తున్నాడు, నేను సాత్వికుల యొద్దను, దీన మనస్కాల వారి యొద్ద నేను నివాసం చేస్తానని దేవుడు చెప్తే, మరి క్రైస్తవులు చూస్తే వారి నోటంట మరి ఆహ్, ఎటువంటి మాటలు వరదల్లా వచ్చేస్తాయండి. వారిని కదిపితే చాలు వరదల్లా వచ్చేస్తాయి. వారు మరి ఆహ్, దేవుడిని నమ్ముకున్న పిల్లల్లా ఉండరండి వారు. మరి దేవుడిని నమ్ముకున్న వారిలా ఉండరు. వీరేంటి ఇలా తయారయ్యారు? ఈ నిజంగా దేవుడిని నమ్ముకున్న వారేనా అనుకుంటారండి వారిని చూసిన వారు. ఎందుకంటే వారు ఆడే గొడవలో, వారి నోటంట వచ్చే బూతు మాటలు, వారి నోటి మరి వారు క్షమించకపోయే మనసు, ఇతరులతో గొడవలాడే మనసు చూసి మరి ఇతరులు వారిని చూసి వీరు నిజంగా క్రైస్తవులైనా, వీరి నోటంట వచ్చే మాటలు ఇలా ఉన్నాయేటి, మరి దేవుడు చాలా గొప్పోడు కదా, దేవుడు నమ్ముకున్న వారు వీరేంటి ఇలా ఉన్నారు అని అనిపించుకుంటారండి. ఇంకా పక్క వాళ్ళతో చెప్పించుకుంటారు. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్ముకున్న వారమైన మనం అలా ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. దేవుడు పరువు మనం తీసేవారుగా ఉండకూడదండి. దేవుడు పరుగుని పెంచేవారుగా మనం ఉండాలే తప్ప మనం తెంచేవారుగా ఉండకూడదు. చాలామంది చూస్తాము, దేవుడు గొప్పోడే గానీ దేవుడు నమ్ముకున్న వారేంట్రా ఇలా తయారవుతారు. వారు చేయరాని పనులన్నీ చేస్తారు. వారి దేవుడికి అలా అవమానం తెచ్చేస్తారు అలాంటి వారు అనుకుంటారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు సాత్వికులుగా ఉండండి, దుఃఖపడండి, ఆత్మ ఆత్మ విషయమే దీనులుగా మారండి. అప్పుడు మీరు ధన్యులుగా మారతారని దేవుడు చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనమందరము ఎప్పుడు ధన్యులుగా మారతాం. మరి ఇప్పుడు ధన్యులుగా ఉన్నారా లేదా అనేది జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా, మరి దయచేసి మరి ఈ వాక్యము మరి మీ అందరిలో దేవుడు ఉపయోగకరంగా మార్చాలని అనుకుంటున్నాను. దయచేసి మరి వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా, మరి మీరు ఖచ్చితంగా ధన్యులుగా ఉన్నారా లేదా? దేవుడి దృష్టిలో మరి దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేదా అనేదే మీకు మీరు ప్రశ్న వేసుకోండి. దేవునికి మరి దేవుడు మీకు ప్రతిరోజు మీ జీవితాల్లో మేలు చేస్తున్నాడా లేదా అనేదే జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుడు మరి ఇన్ని ధన్యతలు ఇచ్చాడండి. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి వీడియో మరి పెద్దదైపోద్ది. దయచేసి ఇది మరొక వీడియోలో ధ్యానిద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. మరి నీతి కొరకు కనికరం గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపరచు, నీతి నిమిత్తం ఇంకా చాలా ఉన్నాయి. అది మరొక వీడియోలో ధ్యానిద్దాం స్నేహితులారా. మరి నేను చెప్పేది ఏంటంటే, మనము దేవుడు చెప్పినట్లు వింటే ఖచ్చితంగా ధన్యులుగా మారతామండి. మనం దేవుడు నమ్ముకోవడమే ధన్యులు. దేవుడు మనకు దొరకడమే మనం ఎంతో ధన్యులమండి. దొరకడమే మనకి చాలా మరి అదృష్టం. దేవుడు మరి ఇలాంటి దేవుడు దొరక్క ఎందరో నశించిపోతున్నారు. మనకి దేవుడు దొరకవడం మహా 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 అద్భుతం. కానీ అలాంటి దేవుడు దొరికినప్పుడు మనం సంతోషించి ఆయన మాట మనం విని మరి ఇవన్నీ మరి సరిచేసుకొని మనలో ఉన్న తప్పిదాలన్నీ ఒకటి రోజుకొకటి వదిలేసుకుంటే మరి అన్నీ పోయి పరిపూర్ణులుగా మారతాము. పరిశుద్ధ జీవితంలోకి మనం నడుస్తామండి, వెళ్తాము.
కాబట్టి ప్రియులారా మనము మరి ధన్యులుగా ఇక్కడి నుంచి అయినా సరే మారిన వారు మారండి. ఈ కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి మరి మత్తయి సువార్త ఐదో అధ్యాయం మొత్తం చదవండి, క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మీ జీవితాల్లో దేవుడు మరి మీరు ధన్యులుగా ఎప్పుడు మారతారో అది మీరే నిర్ణయించుకోండి. మరి ధన్యులు ఆహ్, ధన్యులుగా జనులు ధన్యులని అంటాడండి. యెహోవా గల జనులు ధన్యులు. యెహోవా కలిగిన జనులు ధన్యులని దేవుడు చెప్తాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనకు గొప్ప దేవుడు దొరికాడు గనుక ఆయన మాట మనం విందాము. ఆయనను మరి సరిచేసుకుందాము. ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ పాటిద్దాము. మరి అప్పుడు మనం ధన్యులుగా మారతామండి. అప్పుడు మారి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. మనల్ని చూస్తే ఇతరులకు నిజంగా వీళ్ళు నిజంగా దేవుడిని నమ్ముకున్నవారు, వీరిని చూస్తే మరి దేవుడు కనిపిస్తున్నాడు, యేసుక్రీస్తులా వీళ్ళు మారారు అని అనుకోవాలండి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. మరి అప్పటి వరకు ధన్యులం అవ్వము. మనలో మరి దేవునికి నచ్చని ఏ క్రియ ఉన్నా మరి దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుందాము. మరి ఈ వీడియో ఇంతవరకు మనం మరి మరి మీరు చూసినందుకు మీకందరికీ వందనాలు. మనం సెలవు తీసుకుందాం స్నేహితులారా. మరొక వీడియోతో మరొక రోజున వస్తాను. మరి అప్పటి వరకు సెలవు తీసుకొని ఈ వీడియో మీ అందరికీ దేవుడు మీ జీవితాల్లో ఉపయోగకరంగా మార్చాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరికీ దేవుడు మరి మేలు చేయును గాక. ఆమేన్.